Now we look into Apache Spark architecture. Okay, and Apache Spark architecture is a well-defined architecture where all the components are loosely coupled and integrated with various extensions and libraries. నిన్నటి క్లాస్లో నేను చెప్పాను ఇంట్రొడక్షన్లో అపాచీ స్పార్క్ అనేది డీకపుల్డ్ అనేసి లైక్ లూజ్లీ కపుల్డ్ డీకపుల్డ్ అనమాట. సో ఇక్కడ మనకి మీరు ఓవర్వ్యూ చూద్దాం ఇప్పుడు. ఓకే, driver nodes. So just a driver node undi, and inside the driver node we have the Spark context, and also we have the cluster manager and worker nodes or executor nodes అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ లూజ్లీ కపుల్డ్. సో ఇప్పుడు స్పార్క్ క్లస్టర్ మేనేజర్ ఉంది, మనం నిన్న చూసాం. క్లస్టర్ మేనేజర్ మే బి ఎనీథింగ్. మనం స్పార్క్ స్టాండ్ అలోన్ క్లస్టర్ మేనేజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ హ్యావ్ ద హడూప్ యాన్ ఆల్సో. హడూప్ యాన్ అయినా తీసుకోవచ్చు, అండ్ ఆల్సో వీ హ్యావ్ ద కుబర్నెటీస్. సో ఏ క్లస్టర్ మేనేజర్ అయినా తీసుకోవచ్చు అనమాట. డిపెండెన్సీ ఏం లేదు. డ్రైవర్ నోడ్ కానీ క్లస్టర్ మేనేజర్ కానీ వర్కర్ నోడ్స్ కానీ అన్ని ఒకే ఓఎస్లో ఉండాల్సిన అవసరం లేదు. డ్రైవర్ నోడ్ మేబీ ఇన్ వన్ ఓఎస్ అండ్ వర్కర్ నోడ్ మేబీ ఇన్ అదర్ ఓఎస్ అనమాట. బేస్డ్ అపాన్ అవర్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఏవైనా తీసుకోవచ్చు అనమాట. బట్ డేటా బ్రిక్స్ పర్స్పెక్టివ్లో అయితే క్లస్టర్ మేనేజర్ ఏంటి, స్పార్క్ స్టాండ్ అలోన్ క్లస్టర్ మేనేజర్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనము డీటెయిల్గా డ్రైవర్ నోడ్ అంటే ఏంటి, క్లస్టర్ మేనేజర్ అంటే ఏంటి, వర్కర్ నోడ్స్ అంటే ఏంటి కూడా చూద్దాం. అండ్ యాజ్ Apache Spark architecture, I have told you, right, it is a well defined architecture and where all the components are loosely coupled అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ సో మెనీ లైబ్రరీస్. సో పైస్పార్క్ పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి కదా, పైస్పార్క్ లైబ్రరీస్ కానేసి, అండ్ వీ కెన్ హ్యావ్ పాండాస్, సో మెనీ లైబ్రరీస్ అనేవి ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట మనము. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ సో మెనీ ఎక్స్టెన్షన్స్ యాజ్ వెల్, లైక్ ఏపీఎస్ అండ్ ఆల్రెడీ చేసి పెట్టి ఉంటారు, అవి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఫంక్షన్స్. అండ్ డ్రైవర్ నోడ్, డ్రైవర్ నోడ్ అంటే ఈ ఫస్ట్ అనమాట. దిస్ ఇస్ ద డ్రైవర్ నోడ్ ఆర్ మాస్టర్ నోడ్ అని కూడా అంటాం మనం కొన్నిసార్లు. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ద మాస్టర్ నోడ్ ఇన్ సమ్ కేసెస్. ఓకే, ఇన్ మాస్టర్ నోడ్, ఓకే, డ్రైవర్ ఆర్ మాస్టర్ నోడ్ వీ హ్యావ్ ద డ్రైవర్ ప్రోగ్రామ్ విచ్ డ్రైవ్స్ అవర్ అప్లికేషన్. సపోజ్ నేను కోడ్ రాశానండి, కోడ్ రాశాను. ఆ కోడ్ అనేది ఒక అప్లికేషన్ కోడ్ అనుకోండి మీరు. ఆ కోడ్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇట్ విల్ గో టు ద డ్రైవర్ నోడ్ అనమాట. కార్తిక, మీ వాయిస్ ఫ్లక్చుయేట్ అవుతుంది. ఐ మీన్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ హైకి వస్తుంది. నాకు ఇంటర్నెట్ బాగానే ఉంది, అందుకే ఆ సేమ్ ప్రాబ్లం ఉందా? ఓకే ఓకే, 1 minute. ఐ మీన్ ఆఫన్ కదా, రెగ్యులర్ గా హై ఉంటుంది, లో ఉంటుంది, మళ్ళీ హైకి వస్తుంది. 1 minute అండి. యా, ఇప్పుడు క్లియర్గా ఉందా వాయిస్? ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయా? ఓకే, వాట్ ఐఎమ్ ట్రయింగ్ రైట్, Apache Spark ఆర్కిటెక్చర్ అనేది లైక్ వెల్ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా లూజ్లీ కపుల్డ్ అనమాట. ఎర్లియర్ క్లాస్లో నేను చెప్పాను డీకపుల్డ్ అనేసి. ఓకే, బోత్ ఆర్ సేమ్. సో ఈ క్లస్టర్ మేనేజర్ అనేది మనం చూసాం కదా నెట్ క్లాస్లో, మేబీ హడూప్ యాన్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆర్ Apache Spark ఇంటర్నల్ స్టాండ్ అలోన్ క్లస్టర్ మేనేజర్ అయినా యూస్ చేసుకోవచ్చు, కుబర్నెటీస్ ఆర్ మీసోస్ అని ఇవి ఏవైనా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ వై దోస్ ఆర్ లూజ్లీ కపుల్డ్. ఇప్పుడు డ్రైవర్ నోడ్ అనేది ఒక ఓఎస్లో ఉండొచ్చు, వర్క్ నోడ్స్ అనేది ఇంకో ఓఎస్లో ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ చాయిస్ అనమాట. దోస్ ఆర్ లూజ్లీ కపుల్డ్. అన్ని ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అండ్ ఆల్సో ఈ Apache Spark అనేది చాలా ఎక్స్టెన్షన్స్ మీద బిల్డ్ అయింది. లైక్ ఇట్ హ్యాస్ సో మెనీ ఎక్స్టెన్షన్స్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ మోర్ లైబ్రరీస్ అనమాట. మన యూస్ కేసుని బట్టి మనం ఏ లైబ్రరీ కావాలంటే ఆ లైబ్రరీస్ అని యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చూసాం కదా, ఎంఎల్ లైబ్రరీస్ చేయొచ్చు, స్పార్క్ స్ట్రీమింగ్ చేయొచ్చు, బ్యాచ్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్పార్క్ సీక్వెల్ కూడా రాసుకోవచ్చు. యూనో రీసెంట్లీ దే హ్యావ్ క్రియేటెడ్ డేటా ఫ్రేమ్స్ యాజ్ వెల్ ఆన్ టాప్ ఆఫ్ ఆర్డిడిస్ కూడా నేను చెప్పాను, నేను రిజల్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు డ్రైవర్ నోడ్ అనేది చూద్దాం. డ్రైవర్ నోడ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మాస్టర్ నోడ్ అనమాట. ఓకే, ఇన్ మాస్టర్ నోడ్ వీ హ్యావ్ ద డ్రైవర్ ప్రోగ్రామ్ విచ్ డ్రైవ్స్ అవర్ అప్లికేషన్. సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ అనేది ఇచ్చాను, ఇప్పుడు నేను మళ్ళీ ఆర్కిటెక్చర్కి వచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ అంటే కోడ్ రాసేసి డ్రైవర్ నోడ్కి ఇచ్చేస్తాను అనమాట. ఫస్ట్ డ్రైవర్ నోడే కదా పిక్ చేసుకుంటుంది ఆ కోడ్. ఓకే, పిక్ చేసుకున్న తర్వాత దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ జేఈఎం ఫర్ ద కోడ్ దట్ ఈస్ బీయింగ్ సబ్మిటెడ్ బై ద క్లయింట్. ఇప్పుడు క్లయింట్ ఎవరు? నేనే కదా, నేనే కోడ్ సబ్మిట్ చేశాను. ఫస్ట్ ఇంటర్నల్గా జేవిఎం ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ అవర్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ టు ద మిషన్ రీడబుల్ లాంగ్వేజ్ అనమాట. సో వెన్ ఎవర్ స్పార్క్ జరిగినప్పుడు, ఇన్స్టాలేషన్స్ ఏమైనా చేస్తున్నప్పుడు మనం జావా కూడా చేసుకోవాల్సి ఉంటుంది, ఓన్లీ దిస్ పర్పస్ కోసం అనమాట. ఇన్సైడ్ ద డ్రైవర్ ప్రోగ్రామ్ వీ షుడ్ క్రియేట్ ఎ స్పార్క్ కాంటెస్ట్. సో స్పార్క్ కాంటెస్ట్ అని ఇక్కడ ఒకటి ఉంది కదా ఇన్సైడ్ డ్రైవర్ నోడ్. ఇదనేది చాలా ఇంపార్టెంట్, స్పార్క్ కాంటెస్ట్ అనేది.
సో, మన కోడ్ రాసేటప్పుడే స్పార్క్ కాంటెస్ట్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఏదైనా మీరు చూస్తున్నట్టుంటే ఒకవేళ స్పార్క్‌లో ఐడియా ఉంటే మనం రాస్తూ ఉంటామనమాట. స్పార్క్ కాంటెస్ట్‌ని ఇంపోర్ట్ చేసుకొనేసి ఎస్సీ డాటాని మెన్షన్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో 2.0 అబోవ్ స్పార్క్‌లో మనకు స్పార్క్ సెషన్స్ కూడా వచ్చినాయి. స్పార్క్ సెషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ స్పార్క్ కాంటెస్ట్ బదులు. Okay, inside the driver program we should create a spark contest. Spark contest is a great way to all the spark functionality similar to the database connection. You can think the spark contest is a it is going to create a connection anamata. Okay, like a database connection elano ee spark contest kuda oka connection anedi create chestundi. Okay, it acts as a gateway to all the spark functionalities anamata. This is about the driver node. నేను జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను వాట్ ఈస్ వాట్ అనేసి. మీకు డీటెయిల్ కావాలి అంటే ఐ విల్ షేర్ ద డాక్యుమెంటేషన్, యూ కెన్ రీడ్ అనమాట. And cluster manager, what is a cluster manager? I already told some example like Kubernetes, Yarn, Mesos, Apache Spark, standalone cluster manager as well. Spark contest works with the cluster manager to manage various subs. ఇప్పుడు మనం నిన్న జాబ్స్ అని ఒక చూసాం కదా. ఓకే, ఐ విల్ షో యూ one example. Okay, here we have the machine learning pipeline. Here we have the multiple jobs అనమాట. ఇవి జాబ్స్ అంటున్నాను నేను. ఈ జాబ్ ఫస్ట్ ఎక్కడికి దాన్ని నేను జాబ్స్ అంటున్నాను. ఓకే, ఓకే. సో, ఇప్పుడు జాబ్ అనేది వచ్చింది మన దగ్గరికి. సో, స్పార్క్ కాంటెస్ట్ వర్క్స్ విత్ ద క్లస్టర్ మేనేజర్ టు మేనేజ్ వేరియస్ జాబ్స్. స్పార్క్ కాంటెస్ట్ అనేది క్లస్టర్ మేనేజర్‌తో వర్క్ చేస్తుంది. ఓకే. టు మేనేజ్ వేరియస్ జాబ్స్. జస్ట్ మేనేజ్ చేయడం వరకే. ఓకే. అండ్ డ్రైవర్ నోడ్స్ అండ్ స్పార్క్ కాంటెస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద జాబ్ అక్రాస్ ద క్లస్టర్ అనమాట. ఇప్పుడు మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఎవరు చూసుకుంటున్నారు? డ్రైవర్ నోడ్ అండ్ స్పార్క్ కాంటెస్ట్ చూసుకుంటున్నారు. బట్ మేనేజ్మెంట్ ఎవరు చూసుకుంటున్నారు? క్లస్టర్ మేనేజర్ చూస్తుందనమాట. ఈ 2 డిఫరెన్సెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. స్పార్క్ కాంటెస్ట్ వర్క్స్ విత్ ద క్లస్టర్ మేనేజర్ టు మేనేజ్ వేరియస్ జాబ్స్. మన పైప్‌లైన్‌లో మల్టిపుల్ జాబ్స్ అనేవి ఉన్నప్పుడు ఈచ్ జాబ్ అనేది ఓకే, ఎవరు మేనేజ్ చేస్తారంటే క్లస్టర్ మేనేజర్ ఈస్ గోయింగ్ టు మేనేజ్. నేను ఇంకా డీటెయిల్‌గా చెప్తాను నెక్స్ట్ స్లైడ్స్‌లో. అండ్ డ్రైవర్ నోడ్ అండ్ ద స్పార్క్ కాంటెస్ట్ టేక్ కేర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద జాబ్ అక్రాస్ ద క్లస్టర్ అనమాట. ఇది ఎగ్జిక్యూషన్‌లో పార్ట్ అయి ఉంటదనమాట. డ్రైవర్ నోడ్ కానీ లైక్ స్పార్క్ కాంటెక్స్ట్ కానీ. డ్రైవర్ నోడ్ అనేది మన ఆహ్, ఇది అజూర్ ఎస్‌క్యూఎల్ డేటా వేర్‌హౌస్ ఆర్కిటెక్చర్‌లో చెప్పినప్పుడు కంట్రోల్ నోడ్ అంటున్నాం కదా. కంట్రోల్ నోడ్‌కి ఈక్వివలెంట్. అండ్ వర్కర్ నోడ్ ఆర్ ఎగ్జిక్యూటర్స్ ఆర్ కంప్యూట్ నోడ్స్ అనుకోవచ్చు అనమాట మీరు. ఇట్ విల్ షెడ్యూల్ ఆర్ మానిటర్ ద స్పార్క్ అప్లికేషన్. ఓకే. ఈ క్లస్టర్ మేనేజరే చూసుకుంటుంది. మానిటర్ అని చూసుకుంటూ ఉంటదనమాట. అలొకేట్ రిసోర్సెస్ అనమాట. అండ్ ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇట్ ఈస్ గోయింగ్ టు సపోజ్ స్పార్క్ కాంటెస్ట్ అడుగుతుందనమాట. ఐ హ్యావ్ దిస్ ఆఫ్ జాబ్స్. మనం ఒక జాబ్‌లో కొన్ని పార్టిషన్స్ కావాలని చెప్పినాం. ఒక టాస్క్ చేస్తున్నాం మనము. ఆ టాస్క్ చెప్తాను నేను. ఆ టాస్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ దిస్ పార్టిషన్. 2 పార్టిషన్స్ ఉన్నాయని చెప్పిరనమాట. సో, ఈ డ్రైవర్ నోడ్ అండ్ స్పార్క్ కాంటెస్ట్ అడుగుతది క్లస్టర్ మేనేజర్‌ది. ఓకే. వి నీడ్ 2 ఎగ్జిక్యూటర్స్ కావాలి మాకి అని రిక్వెస్ట్ చేస్తే, సో, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ 2 ఎగ్జిక్యూటర్స్. ఎవరిస్తారు? క్లస్టర్ మేనేజర్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎవరైతే ఖాళీగా ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయో నోడ్స్ అవి డ్రైవర్ నోడ్‌కి ఇస్తారనమాట. టు రన్ ద టాస్క్ అనమాట. టాస్క్‌లు రన్ చేసుకోవడానికి ఎవరు? క్లస్టర్ మేనేజర్ విల్ గివ్ ద ఎగ్జిక్యూటర్ నోడ్స్ అనమాట. అండ్ వర్కర్ ఆర్ ఎగ్జిక్యూటర్ నోడ్స్. ఓకే. ఎగ్జిక్యూటర్ నోడ్స్ విల్ ఎగ్జిక్యూట్ ద టాస్క్. ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద టాస్క్. మనం ఎన్ని పార్టిషన్స్‌గా డివైడ్ చేస్తే అన్ని పార్టిషన్స్‌కి అన్ని టాస్క్‌లు డివైడ్ అయిపోతాయన్నమాట. 2 పార్టిషన్‌కి అయితే 2 టాస్క్‌లు డివైడ్ అయిపోతాయి. ఈచ్ టాస్క్ అనేది 2 ఎగ్జిక్యూటర్ నోడ్స్ ఇచ్చింది కదా క్లస్టర్ మేనేజరు. ఇట్ ఎగ్జిక్యూట్ ద టాస్క్ అసైన్డ్ బై ద క్లస్టర్ మేనేజర్. ఓకే. ఈచ్ టాస్క్ అనేది ఈచ్ ఎగ్జిక్యూటర్ నోడ్‌లో ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. టాస్క్ ఈస్ దెన్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద పార్టిషన్ ఆర్‌డిడి ఇన్ ద వర్కర్ నోడ్. ఇప్పుడు ఒక ఆర్‌డిడి క్రియేట్ చేసాము. ఆ ఆర్‌డిడికి 2 పార్టిషన్స్ ఇచ్చి సమ్ వర్క్ చేయమని చెప్పినాం. సమ్ జాబ్ చేయమనేసి. సో 2 పార్టిషన్స్ కాబట్టి మనం రిక్వెస్ట్ చేసినట్టు 2 ఎగ్జిక్యూటర్ నోడ్స్ ఇచ్చిందనమాట. 2 ఎగ్జిక్యూటర్ నోడ్స్ ఇచ్చినప్పుడు క్లస్టర్ మేనేజరు సో టాస్క్ 1 అనేది ఎగ్జిక్యూటర్ నోడ్ 1లో జరుగుతది. టాస్క్ 2 అనేది ఎగ్జిక్యూటర్ నోడ్ 2లో జరుగుతదనమాట. లైక్‌వైజ్ దిస్ ఇస్ హౌ ద ఎగ్జిక్యూటర్ నోడ్స్ వర్క్స్. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఓవరాల్‌గా స్పార్క్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్‌లో చెప్తాను. చూడండి. ఫస్ట్ అయితే మనం ఎగ్జాంపుల్ చూద్దాం యూజ్ కేసు. నాకు ఏం కావాలంటే వర్డ్ కౌంట్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఫైల్. నా దగ్గర ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది. ఒక బుక్ అనుకోండి. నా దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్‌లో నేను మోస్ట్ రిపీటెడ్ వర్డ్స్ చూడాలనుకుంటున్నాను. వర్డ్ కౌంట్ కావాలి నాకు. ఓకే. ఆ వర్డ్ కౌంట్ వచ్చిన తర్వాతే కదా నేను మోస్ట్ రిపీటెడ్ వర్డ్ ఏవున్నాయని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఈ టాస్క్ చేయాలని కోడ్ వైస్ ఏం చెప్పట్లేదు. సమ్ స్టెప్స్ వైస్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఏం చేయాలి మనము? రీడ్ ద ఫైల్. ఫస్ట్ వి హావ్ టు రీడ్ ద టెక్స్ట్ ఫైల్. సరేనా? ఫస్ట్ అయితే మనం టెక్స్ట్ ఫైల్ రీడ్ చేయాలి. స్ప్లిట్ ద లైన్స్ ఇంటూ ఇండివిడ్యువల్ వర్డ్స్. ఓకే. ఈచ్ లైన్‌ని మనము ఇండివిడ్యువల్ వర్డ్స్‌గా స్ప్లిట్ చేయాలి. సో, ఫర్ దట్ వి హావ్ టు యూజ్ ఎ ఫ్లాట్ మ్యాప్ అనమాట. ఆర్‌డిటిస్‌లో ఫ్లాట్ మ్యాప్ అనేది ఉంటది. దాన్ని యూజ్ చేసుకొనేసి మనం ఓకే. మనము లైన్స్‌గా స్ప్లిట్ చేస్తాము.
ఓకే. స్ప్లిట్ ద లైన్స్ ఇంటూ ద సారీ వి ఆర్ స్ప్లిట్టింగ్ ఫ్రమ్ లైన్స్ ఇంటూ ద వర్డ్స్ అనమాట. ఇలా వర్డ్స్‌గా స్ప్లిట్ చేసినాం. ఇప్పుడు వర్డ్స్ అన్ని ఉన్నాయి కదా! దెన్ బై యూజింగ్ మ్యాప్ ఏపీఐ మ్యాప్ ఏపీఐ యూజ్ చేసి విల్ క్రియేట్ టపుల్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ విత్ ఏ కాన్స్టెంట్ వాల్యూ 1. సపోజ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి. నా దగ్గర కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎ బుక్. ఓకే. దిస్ ఇస్ అన్ యాపిల్. దిస్ ఇస్ ఎ బ్యాట్ అని నాకు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి ఆ బుక్‌లో. సో ఇప్పుడు ఏమైతుంది? దిస్ కమ 1, ఈజ్ కమ 1 అలా ఒక్కొక్క వర్డ్‌కి ఒక కాన్స్టెంట్ వాల్యూ 1 ఇస్తూ పోతుందనమాట. అలా 1 ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత థర్డ్ స్టెప్‌లో ఫోర్త్ స్టెప్ ఏంటంటే వి గ్రూప్ బై ద కీస్ అండ్ అగ్రిగేట్ బై ద వాల్యూస్ ఇన్ ద టపుల్స్. సో ఇప్పుడు నేను దిస్ ఈస్ ద 3 సెంటెన్సెస్ చెప్పినా కదా! 3 సెంటెన్స్‌లో దిస్ అనేది ఉంది. సో దిస్ కమా 3 అనేది 3కి వర్డ్ కౌంట్ 3 వచ్చింది దిస్‌కి. ఈజ్ ఆల్సో 3 అనమాట. దిస్ ఈజ్ ఏ 1 వస్తదనమాట. దిస్ ఈజ్ ఎ బుక్ అన్నా నేను. దిస్ ఈజ్ ఎ బుక్. దిస్ ఈజ్ అన్ యాపిల్. దిస్ ఈజ్ ఎ బ్యాట్ అన్నా కదా! సో ఏ కౌంట్ 2 వచ్చింది. యాపిల్ కౌంట్ 1, బ్యాట్ కౌంట్ 1, బాల్ కౌంట్ 1. ఇలా వర్డ్ అని రెస్పెక్ట్ టు కౌంట్ అనేది అక్కడ వస్తదనమాట. మ్యాప్ ఏపీఐ మ్యాప్ రెడ్యూస్ బై కీ ఏపీఐ యూజ్ చేస్తే ఫోర్త్ స్టెప్‌లో. ఓకే. దిస్ ఇస్ హౌ ద ఫోర్త్ స్టెప్ విల్ వర్క్. అండ్ దెన్ వి కెన్ నెక్స్ట్ ఏంటి? యాక్షన్ అనేది ఉండాలి కదా! ఇవన్నీ ట్రాన్స్‌ఫర్మేషన్స్. అబోవ్ 4 స్టెప్స్ అనేవి ట్రాన్స్‌ఫర్మేషన్స్. హియర్ యాక్షన్ ఏంటి? షో. నాకు షో చేయాలనమాట. ఈచ్ వర్డ్‌కి ఎంత కౌంట్ ఉందో షో చేయమంటున్నాను. సో ఈ యాక్షన్ కనిపించగానే ఓకే. ఈ స్టెప్స్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ ట్రిగ్గర్ అయిపోతాయి. అంతకు వరకు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి జస్ట్ ఓన్లీ రీడ్ చేస్తూనే ఉంటది. ఎగ్జిక్యూట్ అయితే చేయదనమాట. వెనెవర్ ఇట్ లుక్డ్ ఇంటూ వెయిటింగ్ ఫర్ ద యాక్షన్. నిన్న క్లాస్‌లో నేను చెప్పిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే ఏంటివి? యాక్షన్స్ అంటే ఏంటివి అనేసి. సో వెనెవర్ ఇట్ షోస్ ద యాక్షన్ చూసినప్పుడే దెన్ ఇట్ స్టార్టెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద ఆప్టిమైజేషన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇన్ ఆప్టిమైజ్డ్ మేనర్లో చేసిన తర్వాత దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ స్టెప్ బై స్టెప్ అనమాట. ఇది మన యూస్ కేస్ని బేస్ చేసుకునేసి మనం చూద్దాం. సో వీ హ్యావ్ సబ్మిటెడ్ అవర్ అప్లికేషన్ అనమాట. ఇది మన కోడ్ మనం రాసాము. వీఆర్ గివింగ్ అవర్ కోడ్ టు ద డ్రైవర్ నోడ్. ఓకే. అండ్ అంటిల్ యాక్షన్ వచ్చేంత వరకు ఈ డ్రైవర్ నోడ్కి ఇవ్వదనమాట. జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తూ పోతుంది. సో మనకైతే యాక్షన్ వచ్చింది. ఏంటి? కౌంట్ని ప్రింట్ చేయమని చెప్పామన్నమాట మనం యాక్షన్. సో డ్రైవర్ నోట్స్ పిక్ చేసుకుంటుంది. దెన్ దిస్ ఇస్ ద యూజర్ అప్లికేషన్ కోడ్ అని చెప్పిన కదా! లోపల జేవీఎం కన్వర్ట్ చేసింది హ్యూమన్ రీడబుల్ టు మిషన్ రీడబుల్. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ ద డిఏజీ అనమాట. డ్రైవర్ నోడ్లో డిఏజీ అని ఉంటుంది అనమాట. డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్స్ అంటారనమాట డిఏజీ. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్లిట్ ఇంటూ స్టేజెస్ స్ప్లిట్ ఇంటూ ద టాస్క్ అనమాట. ఫస్ట్ ఏంటి? జాబ్ నుంచి స్టేజెస్ నుంచి టాస్క్. ఇవి ఇంటర్వ్యూస్లో అడుగుతారు. ఓకే. వాట్ ఆర్ ద జాబ్స్, వాట్ ఆర్ ద స్టేజెస్, వాట్ ఆర్ ద టాస్క్ అని మీరు డీటెయిల్డ్గా ఇంకా చూడండి. నేను డాక్యుమెంట్ ఇస్తాను. నేనైతే ఓవర్వ్యూ చెప్తున్నాను. ఓకే. ఇవన్నీ మన అజూర్ డేటాబ్రిక్స్‌లో కూడా ఈ ప్లాన్ అనేది మనకి ఇస్తదనమాట. అది ఎలా ఇస్తదో కూడా చూపిస్తాను నేను మీకు. మనం ఒక కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసినాక అది చెప్తదనమాట. దీస్ ఆర్ ద జాబ్స్ వీ హావ్ పర్ఫార్మ్డ్, హౌ మెనీ స్టేజెస్ వీ హావ్ క్రియేటెడ్, హౌ మెనీ టాస్క్ వీ హావ్ పర్ఫార్మ్డ్ అనేసి ఇచ్చేస్తది. ఈ టాస్క్‌లు అనేవి ఎన్ని పార్టీషన్స్ మనం ఇస్తామో కోడ్‌లో అన్ని టాస్క్‌లుగా డివైడ్ అయ్యి ఉంటదనమాట. అంటే పార్టీషన్స్, టాస్క్‌లు డిపెండెంట్ ఈచ్ అదర్. Okay. And see here, when user submitted the application code, suppose I told you, right, we have submitted our code. Driver implicitly converts a user code that contain transformations and actions into the logically directed graphs called DAG. ఓకే. ఈ డిఏజీ అనేది ఒక అంటే ఫస్ట్ ఏ స్టెప్ జరగాలి, నెక్స్ట్ ఏ స్టెప్ జరగాలి, అలా డివైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా స్టెప్స్ చూపించిన కదా! ఈ స్టెప్స్నే గ్రాఫ్ లెక్క కన్వర్ట్ చేస్తుంది అనమాట డిఏజీ. ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు నౌ వీ హ్యావ్ ద లాజికలీ డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్స్ అనమాట. Here it will do optimizations as well. I have already told you it will take. కార్తిక సారీ నాకు ఒకే ఒక డౌట్. ఇప్పుడా? I can take the last, Navya. సరే. Here it will do optimizations as well. Okay. ఇక్కడే ఆప్టిమైజేషన్స్ కూడా తీసుకుంటుంది అనమాట. ఓకే. డైరెక్ట్ ఏవి డ్రైవర్ నోడ్స్ దగ్గర ఆప్టిమైజేషన్స్ చేసి అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద లాజికలీ డైరెక్టెడ్ గ్రాఫ్స్. ఆ లాజికల్ డైరెక్టెడ్ గ్రాఫ్స్ని ఏమంటామంటే డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్స్ అంటాం అనమాట. ఓకే. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ని యాక్షన్స్ని బేస్ చేసుకొని దెన్ కన్వర్ట్స్ లాజికల్ గ్రాఫ్ ఇంటూ ఫిజికల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ విత్ మెనీ స్టేజెస్ ఆఫ్టర్ కన్వర్టింగ్. ఇట్ విల్ క్రియేట్ ఫిజికల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ కాల్డ్ టాస్క్ అనమాట. సో మన ఎగ్జిక్యూషన్ ప్లాన్ని బేస్ చేసుకునేసి అది ఈచ్ టాస్క్ డివైడ్ అయి ఉంటుంది అండర్ ఈచ్ స్టేజ్. ఆ స్టేజెస్ ఎలా సపరేట్ అవుతాయో నేను చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. అండ్ దెన్ దీస్ టాస్క్స్ ఆర్ బండిల్ అండ్ సెండ్ టు ద క్లస్టర్. ఓకే. క్లస్టర్కి సెండ్ చేస్తుంది. క్లస్టర్ ఎగ్జిక్యూటర్ నోట్స్ ఎన్ని ఇవ్వాలి ఏంటనేది చూసుకుంటుంది అనమాట. నౌ డ్రైవర్ టాక్ టు ద క్లస్టర్ మేనేజర్. ఓకే. డ్రైవర్కి తెలుసు కదా ఇప్పుడు తన దగ్గర ఏముంది,
గ్రాఫ్ ఉంది. ఏ స్టెప్స్ తర్వాత ఏవేవి ఎగ్జిక్యూట్ చేయాలో ఆల్రెడీ హీ హ్యాస్ ఎ ప్లాన్ అనమాట. డ్రైవర్ నోడ్ హ్యాస్ ఎ ప్లాన్. సో దెన్ డ్రైవర్ టాక్స్ టు ద క్లస్టర్ మేనేజర్ అండ్ నెగోషియేట్స్ ద రిసోర్సెస్. నాకు ఇన్ని రిసోర్సెస్ కావాలి అని డ్రైవర్ నోడ్ అడుగుతుంది అనమాట. దెన్ అకార్డింగ్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద డ్రైవర్ నోడ్స్ క్లస్టర్ మేనేజర్స్ లాంచెస్ ద నీడెడ్ ఎగ్జిక్యూటర్స్. ఏవేవైతే ఖాళీగా ఉన్నాయో చూసి ఆ ఎగ్జిక్యూటర్స్ని లాంచ్ చేస్తుంది అనమాట. At this point, driver also sent the task to the executor based upon the partitions. Okay. Once executor nodes అనేవి అసైన్ చేయడం వరకు క్లస్టర్ మేనేజర్ పని అంతే. అసైన్ చేసిన తర్వాత డ్రైవర్ చూసేసుకుంటుంది. ఎగ్జిక్యూషన్ ప్లాన్ బేస్ చేసుకొనేసి ఏ ఎగ్జిక్యూటర్ నోడ్కి ఏ టాస్క్ పంపించాలనేది డ్రైవర్ ఇష్టం అనమాట. దెన్ దిస్ అవర్ యూస్ కేస్. మనం ఆల్రెడీ యూస్ కేస్ చూసేసాము. అండ్ సపోజ్ వీ హ్యావ్ గివెన్, నేను ఈ యూస్ కేస్కి నేను 2 పార్టీషన్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే, 2 partitions. Suppose we have given 2 partitions by this Spark application. Cluster manager will assign 2 executor nodes to perform task on each partition in each node. కదా నేను 2 partitions ఇచ్చాను కదా, క్లస్టర్ మేనేజర్ అనేది 2 ఎగ్జిక్యూటర్ నోడ్స్ నాకు ఇచ్చింది. సో ఈచ్ టాస్క్ అనేది ఒక ఎగ్జిక్యూటర్ నోడ్స్లో నాకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉందన్నమాట. టు సింప్లిఫై, నేను సింప్లిఫై చేస్తున్నాను. ద టాస్క్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ అండ్ స్టేజెస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద షఫ్లింగ్. ఇక్కడ షఫ్లింగ్ అనే ఒక టాపిక్ వస్తుంది. షఫ్లింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎక్కువ టచ్ చేయట్లేదు. ఇవంతా చాలా వ్యాస్ట్ కాన్సెప్ట్స్ అనమాట. అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చరే ఓకే చెప్పాలి అనుకుంటే 1 month 2 monthsలో అయినా చెప్పుకోవచ్చు మనం. ఓకే, నేను ఎక్కువ టచ్ చేయట్లేదు, జస్ట్ పైన చెప్తున్నాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా మీరు అపాచీ స్పార్క్ గురించి చూసుకుంటూ ఉండండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము వీడియోస్ చేసి కూడా నేను పెడతాను. బట్ ఇప్పుడు మనం అజూర్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నాం కదా, ఈ అజూర్ డేటా ఇంజనీరింగ్లో అపాచీ స్పార్క్ కొంచెం ఈ ప్రెజెంట్ మీకున్న స్కిల్స్లో ఇది కొంచెం ఉంటే సరిపోతుంది. డేటా బ్రిక్స్కి ఎంత కావాలో అంత. ఓకే, అండ్ స్టేజెస్ ఆర్ డిపెండెంట్ ఆన్ షఫ్లింగ్. షఫ్లింగ్ అంటే ఏం లేదు, సపోజ్ ఇప్పుడు మన యూస్ కేస్లో వస్తే రెడ్యూస్ బై క్యూ ఉంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేసాం, ఫైల్ని రీడ్ చేసాం. ఫైల్ రీడ్ చేసినాక ఇక్కడ మనం ఏం చెప్పాను, 2 పార్టీషన్గా తీసుకోమని చెప్పాను. సో నాకు ఇప్పుడు ఏమి ఇచ్చింది, క్లస్టర్ మేనేజర్ 2 ఎగ్జిక్యూటర్ నోట్స్ ఇచ్చింది. జస్ట్ అజ్యూమ్ వీ హ్యావ్ 2 ఎగ్జిక్యూటర్ నోట్స్. సో స్ప్లిట్ ద లైన్స్ ఇంటూ ఇండివిజువల్ వర్డ్స్. ఇప్పుడు స్ప్లిట్ చేసుకుంది ఈచ్ ఎగ్జిక్యూటర్ నోట్స్లో. నా దగ్గర ఇప్పుడు దిస్ ఈజ్ ఏ బుక్, దిస్ ఈజ్ అన్ యాపిల్, దిస్ ఈజ్ ఏ బాల్, దిస్ ఈజ్ ఏ బ్యాట్ అని ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2 lines ఒక ఎగ్జిక్యూటర్ నోడ్కి వెళ్తుంది, సెకండ్ 2 lines ఇంకొక ఎగ్జిక్యూటర్ నోడ్కి వెళ్ళింది అనమాట. రీడ్ చేసింది, రీడ్ ద ఫైల్. 2 పార్టీషన్స్గా జరిగింది కదా, సింగిల్ ఆర్డిడి. రీడ్ ద ఫైల్ ఇస్ సింగిల్ ఆర్డిడి. ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, కార్తిక, ఇది స్క్రీన్ షేర్ చేస్తున్నావు కదా, అవును యూస్ కేస్ స్లైడే కదా? అవును. యా, నేను జస్ట్ అజ్యూమ్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, నేను ఏం అంటే క్లాసెస్ ఎక్స్టెండ్ అవుతాయి అనేసి నేను ఎక్కువ చెప్పట్లేదు. బట్ జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. రీడ్ ద ఫైల్. ఫస్ట్ అయితే మనం ఒక ఫైల్ని రీడ్ చేసాము. దట్ ఫైల్ కంటైన్స్, మనకు 4 lines ఉన్నాయి ఆ ఫైల్లో. ఏమున్నాయి, దిస్ ఇస్ ఏ బుక్ అని ఉంది, దిస్ ఇస్ అన్ యాపిల్, ఓకే, దిస్ ఇస్ ఎ బాల్ అండ్ దిస్ ఇస్ ఎ బ్యాట్. దీస్ 4 lines ఆర్ దేర్ ఇన్ ద ఫైల్ అనమాట. ఆ ఫైల్లో 4 lines ఉన్నాయన్నమాట. ఇట్ క్రియేటెడ్ 1 ఆర్డిడి. రీడ్ ద ఫైల్ అంటే ఒక ఆర్డిడి క్రియేట్ అవుతుంది కదా, మనం ఆల్రెడీ చూసాం అనమాట. ఆర్డిడిస్ అనేవి ఇమ్యూటబుల్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, సేమ్ ఆర్డిడి మీద ఏ అప్లై చేస్తున్నాము, స్ప్లిట్ ద లైన్స్ ఇంటూ ఇండివిజువల్ వర్డ్స్. సో నెక్స్ట్ ఆర్డిడి క్రియేట్ అవుతుంది, స్ప్లిట్ అయిపోయి అనమాట. ఇప్పుడు ఈచ్ లైన్ ఉంది కదా, దిస్ ఇస్ ఎ బుక్ నుంచి వచ్చినాక దిస్ ఒక లైన్లో ఈజ్ ఏ బుక్, అట్లా కిందికి వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ యాన్ ఆపిల్. సో ఇది ఒక పార్టీషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో పార్టీషన్లో ఏమున్నాయి, 2 lines ఒక పార్టీషన్కి, 2 lines ఒక పార్టీషన్ కన్నా కదా. ఇంకో పార్టీషన్లో ఈచ్ రికార్డ్, దిస్ అనేది ఒక రికార్డుగా, ఈజ్ అనేది ఒక రికార్డుగా, ఏ అనేది ఒక రికార్డుగా, బ్యాట్ అనేది ఒక రికార్డుగా. లైక్ వైజ్ దిస్ ఈజ్ ఏ బాల్. ఓకే, దిస్ ఈజ్ ఏ బ్యాట్, దిస్ ఈజ్ ఏ బాల్ అనమాట. రికార్డ్స్ లెవెల్లో వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది స్ప్లిట్ ద లైన్స్ ఇంటూ ద ఇండివిజువల్ వర్డ్స్. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్, అంటే సెకండ్ ఆర్డిని క్రియేట్ చేసింది 2 పార్టీషన్స్ లెక్క. నెక్స్ట్ థర్డ్ వన్, విల్ క్రియేట్ టపుల్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ విత్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో ఇప్పుడు మన దగ్గర ఇలానో వర్డ్స్ ఉన్నాయి కదా, దిస్ అనేసి. సో దిస్ కమ 1, ఓకే, ఈజ్ కమ 1, అలా అన్నిటికీ 1 ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట, మ్యాప్ ఏపీఐ యూస్ చేసేసుకొని. దిస్ ఇస్ ద థర్డ్ ఆర్డిడి. ఫోర్త్ ఆర్డిడి ఏంటి, రెడ్యూస్ బై కీ. దిస్ ఇస్ ద షఫ్లింగ్ ఆపరేటర్. ఇది ఏంటి, కౌంట్ కావాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర 2 ఎగ్జిక్యూటర్ నోట్స్ ఉన్నాయి కదా, 1 ఎగ్జిక్యూటర్ నోట్లో ఏమో 2 lines, ఇంకో ఎగ్జిక్యూటర్లో ఏమో 2 lines కొన్ని వర్డ్స్గా స్ప్లిట్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనకు దిస్ చూడండి, దిస్ వచ్చేసి ఎగ్జిక్యూటర్ నోడ్లో 2 timesగా ఉంది, ఫస్ట్ ఎగ్జిక్యూటర్ నోడ్. సెకండ్ ఎగ్జిక్యూటర్లో కూడా దిస్ 2 times రిపీట్ అయి ఉంది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, వర్డ్ కౌంట్ కావాలన్నప్పుడు ఇక్కడ 2 అక్కడ 2 కదా కావాల్సింది, 2 సమ్ చేసి 4 రావాలి మనకి. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జిక్యూటర్ నోడ్ ఇంకో ఎగ్జిక్యూటర్ నోడ్కి రిలేషన్ అనేది ఉందన్నమాట. 2 మాట్లాడుకోవాలి.
చేసుకొని దిస్ కామ 4 అనేది రిజల్ట్ ఇవ్వాలనమాట. అది షఫ్లింగ్ ఆపరేషన్. ఓకే. రెడ్యూస్ బై కీ ఈజ్ అ షఫ్లింగ్ ఆపరేటర్. అప్పుడు ఎప్పుడైతే షఫ్లింగ్ ఆపరేటర్ జరుగుతదో, ఓకే, ఒక ఎగ్జిక్యూటర్ నోడ్ ఇంకో టాస్క్ 2 టాస్క్‌లు డిపెండెన్సీ అనేది ఉంటదో, అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ స్టేజ్ అనమాట. ఓకే. ఇంకో స్టేజ్ అనేది క్రియేట్ చేస్తది. అంటే ఈ ఫిగర్ చూడండి ఇంకా క్లియర్‌గా కనిపిస్తది. సో, ఫస్ట్ టెక్స్ట్ ఫైల్ రీడ్ చేసాం కదా! టెక్స్ట్ ఫైల్స్ రీడ్ చేసినప్పుడు ఒక ఆర్‌డిడి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫ్లాట్ మ్యాప్ చేసినప్పుడు, ఫ్లాట్ మ్యాప్ అంటే ఏంటి చెప్పినా కదా ఇందాక నేను. ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్లిట్ ఇంటూ ద వర్డ్స్‌గా స్ప్లిట్ చేసింది. నెక్స్ట్ మ్యాప్ యూజ్ చేసి మనం ఏం చేసాము, కాన్స్టెంట్ 1ని పెట్టామనమాట. దిస్ కామ 1, ఈస్ కామ 1 అన్నట్టు. సో, ఇప్పటి వరకు ఫైన్. స్టేజ్ 1లో 3 టాస్క్‌లు ఉండేవి. ఓకే. జరిగినాయి అనమాట. ఇలా జరుగుతూ వెళ్ళాయి. 3 ఆర్‌డిటీస్ జరిగినాయి 2 పార్టిషన్స్‌గా. ఫైన్. ఇప్పుడు మనకి షఫ్లింగ్ జరిగింది. షఫ్లింగ్ జరిగినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ స్టేజ్ అనమాట. వన్ మోర్ స్టేజ్ క్రియేట్ అయ్యేసి దెన్ ఇట్ క్రియేటెడ్ ఇప్పుడు దిస్ కామా 4, ఈస్ కామా 4, యాన్ కామా 1, ఏ కామా 3, బాల్ కామా 1, బ్యాట్ కామా 1, యాపిల్ కామా 1, బుక్ కామా 1. ఇలా రిజల్ట్ సెట్ అంటే ఆర్డిట్ని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. దెన్ అగైన్ నెక్స్ట్ టాస్క్ ఏంటి, వీఆర్ సేవ్ యాజ్ ద టెక్స్ట్ ఫైల్. అగైన్ మనము ఆ రిజల్ట్ని టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేస్తున్నాము. అదర్వైజ్ ఇన్ అవర్ యూస్ కేస్ ఏంటంటే షో చేస్తున్నాం, జస్ట్ మనం రిజల్ట్ని చూస్తున్నాము. దిస్ ఈజ్ అబౌట్ ద డిఏజీ గ్రాఫ్ అనమాట. ఇది ఇట్లా డిఏజీ గ్రాఫ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి మనకి ఈజీ అవుతుంది. నిన్న ఒక క్వశ్చన్ అడిగారు నన్ను అశోక్. ఇది ఎగ్జిక్యూషన్ ప్లాన్ అండి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేను జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చాను. బట్ మీరు డీటెయిల్గా అయితే మీరు ఫ్రీ ఉన్నప్పుడల్లా చదువుతూ ఉండండి. యాక్చువల్లీ నిన్న క్వశ్చన్ ఏంటంటే నేను ఆర్డిట్స్ రిజల్యెన్స్ అని చెప్పిన. ఓకే. ఫాల్ట్ టాలరెంట్ అని కూడా చెప్పిన. అండ్ ఆల్సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే హౌ ఆర్డిటీస్ ఆర్ రిజలెన్స్ అనేసి ఒక క్వశ్చన్ అనమాట. నేను ఏమని చెప్పినా డేటా రిప్లికేషన్ అని చెప్పిన. డేటా రిప్లికేషన్ జరిగి ఉంటుంది. సపోజ్ ఒక ఆర్డిటీ ఫెయిల్ అయినప్పుడు సో ఇట్ ఈస్ గోయింగ్ టు పిక్, ఎందుకంటే రిప్లికేట్ అయి ఉంటుంది కదా ఇంకొక ఎగ్జిక్యూటర్ నోడ్లో. ఓకే. రిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఈ ఎగ్జిక్యూటర్ నోడ్స్కి. సో బై డిఫాల్ట్గా 1 ఉంటుంది అనమాట. ఒక చోట రిప్లికేట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే అది ఫెయిల్ అయిపోయి ఉంటుందో ఆర్డిడి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు పిక్, రిప్లికేట్ అయిన చోటు నుంచి పిక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది నేను చెప్పాను నిన్న. సో ఒకరు నాకు మెసేజ్ చేశారు, మీరు చెప్పారు కదా అలా జరుగుతుందని, రిజైలెన్స్ అలా అచీవ్ చేస్తారని. మేబీ ఇట్ ఈస్ అ రాంగ్, డేటా లీనేజ్ నుంచి కదా అచీవ్ చేస్తారు అని చెప్పారనమాట. యాక్చువల్లీ అదేం రాంగ్ కాదు. దట్ ఈస్ ఆల్సో వన్ వే. ఎప్పుడైతే నోడ్ మొత్తం ఓకే ఫెయిల్ ఓవర్ జరిగినప్పుడు దట్ ఈస్ ద కేస్, డేటా రిప్లికేషన్ అలా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్ మ్యాప్ అనేది ఫెయిల్ జరిగింది. ఓకే. టెక్స్ట్ ఫైల్ ఓకే, ఫ్లాట్ మ్యాప్ అనేది ఫెయిల్ జరిగింది, మ్యాప్ అనేది వర్కింగ్ ఫైన్, రెడ్యూస్ మ్యాప్ కూడా వర్కింగ్ ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 1 టాస్క్ అనేది ఫెయిల్ జరిగినప్పుడు సో అట్ దట్ టైం డేటా లీనేజ్ విల్ కమ్ అనమాట. సో మన దగ్గర ఆల్రెడీ డిఏజీ ఉంది కదా, ఆల్రెడీ మన దగ్గర ముందు ఏం జరిగిందో తెలుసు, నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసు, ప్రీవియస్గా ఏం జరిగిందో తెలుసు, నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసు. వి ఈజీలీ రీక్రియేట్ ద ఫెయిల్డ్ టాస్క్ కదా. దిస్ ఇస్ ద డేటా లీనేజ్ అనమాట. డేటా లీనేజ్ ఇలాంటి యూస్ కేసులో వర్క్ అవుతుంది, డేటా రిప్లికేషన్ అనేది అలాంటి యూస్ కేసులో వర్క్ అవుతుంది. రెండు కూడా ఫాల్ట్ టాలరెన్స్, రిజైలెన్స్ని అచీవ్ చేస్తుంది అనమాట. దిస్ ఆర్ ద 2 డిఫరెంట్ వేస్. నేనేం రాంగ్ చెప్పలేదు. దట్ ఈస్ ద వన్ యూస్ కేస్. ఎప్పటికైతే ఒక నోడ్ మొత్తం ఎగ్జిక్యూటర్ నోడ్ మొత్తం పోతుందో అలాంటి టైంలో దట్ ఈస్ ద యూనో డేటా రిప్లికేషన్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఫాల్ట్ టాలరెంట్ అనమాట. అలా ఫెయిల్ ఓవర్ జరిగిన నోడ్ రీప్లేస్మెంట్గా రిప్లికేట్ అయిన ఎగ్జిక్యూటర్ నోడ్ను తీసుకొని వస్తుంది, డేటాని తీసుకొని వస్తుంది. అండ్ దిస్ ఇస్ హౌ ద స్పార్క్ ఆర్కిటెక్చర్ అనమాట. నేను బై ఓవర్వ్యూ అయితే ఇచ్చాను. స్పార్క్ ఆర్కిటెక్చర్లో ఎలా ఉంటుంది ఏంటంటే మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే డ్రైవర్ నోడ్ ఉంటుంది, క్లస్టర్ మేనేజర్ ఉంటుంది, వర్కర్ నోడ్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ లూజ్లీ కపుల్డ్ అనమాట. అండ్ ఆల్సో డ్రైవర్ నోడ్ హ్యాస్ ద స్పార్క్ కాంటెస్ట్. రీసెంట్ టైమ్స్ వీ హ్యావ్ ద స్పార్క్ సెషన్ యాజ్ వెల్. అండ్ ఆల్సో క్లస్టర్ మేనేజర్ మే బీ ఎనీథింగ్ like YARN or standalone, Spark standalone or Kubernetes, Mesos or anything. అండ్ వర్కర్ నోట్స్ కూడా ఉంటాయి. ఏ ఫెయిల్ ఓవర్ రిజైలెన్స్ ఇందా చెప్పిన కదా అది గుర్తుపెట్టేసుకోండి. అండ్ దిస్ యూస్ కేసు నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పినాను. సో మీకు ఇంకా ఏదైనా కానీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, గ్రూప్ బై, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. దట్ ఈస్ ఆల్సో అన్ అప్లికేషన్ కోడ్. అది ఎలా యాక్ట్ అవుతుందో చూడండి. మీరు ఆల్రెడీ చెప్పిన యాక్షన్ వచ్చేంత వరకు ట్రాన్స్ఫర్మేషన్స్ జస్ట్ ఓకే వెళ్తూ ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేస్తే చూస్తూ ఉంటుంది, అంతేగాని ఎగ్జిక్యూట్ చేయదనమాట. వెన్ ఎవర్ ఇట్ షోస్ ద యాక్షన్ దెన్ ఓన్లీ డిఏజీ ప్లాన్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇట్ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ ద థింగ్స్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
అండ్ డేటా ఫ్రేమ్స్ అని నిన్న మాట్లాడాం. నిన్న ఒకరు అడిగారు నిన్న క్లాస్‌లో మన క్లాస్‌లోనే. సో, కాకపోతే నౌ మనం ఆర్‌డిడిస్ యూజ్ చేయట్లేదు కదా! డేటా ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నాం కదా! అంటున్నారనమాట. యాహ్! మనం డేటా ఫ్రేమ్సే యూజ్ చేస్తున్నాము. ఆర్‌డిడిస్ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఇట్ డోంట్ హావ్ మచ్ ఫీచర్స్. అవి ఫాల్ట్ టాలరెంట్ అవ్వచ్చు, రిజైలెన్స్ అవ్వచ్చు. బట్ వాటిల్లో కోడ్ రాసుకోవడం కొంచెం అంటే ఏంటంటే చాలా కాంప్లెక్సిటీ అనమాట. ఇందాక మనం ఏం చేసాం, కౌంట్ చేసి గ్రూప్ బై చేసాం. దానికి రెడ్యూస్డ్ బై కీ అని ఒక టర్మ్ అనేది యూజ్ చేసాం షఫ్లింగ్‌కి. సో, మనకు ఆల్రెడీ ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి డేటా ఫ్రేమ్స్ మనకి ఈజీగా అలవాటు అండ్ ఇట్ హాస్ సో మెనీ ఫంక్షన్స్ అనమాట. తెలిసిన విషయమే కాబట్టి సో, ఈ స్పార్క్ డేటా ఫ్రేమ్స్ అంటే ఇట్ బిల్డ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఆర్‌డిడిస్ ఓన్లీ. ఆర్‌డిడిస్ మీదనే ఈ స్పార్క్ డేటా ఫ్రేమ్స్ అని బిల్డ్ అయిపోయినాయి. సో, ఇవేంటి డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఫ్రేమ్స్. నార్మల్‌గా పాండాస్‌లోని డేటా ఫ్రేమ్స్ ఈ స్పార్క్ డేటా ఫ్రేమ్స్ సేమ్ కాదనమాట. మీరు నిన్న కూడా చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను. దోస్ ఆర్ నాట్ సిమిలర్. ఓకే. దీస్ ఆర్ ద డిస్ట్రిబ్యూటెడ్ స్పార్క్ డేటా ఫ్రేమ్స్. దోస్ ఆర్ ద నార్మల్ డేటా ఫ్రేమ్స్ అనమాట. ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఫ్రేమ్స్‌లో ఏంటంటే దీస్ ఆర్ ద వెరీ పవర్ఫుల్ అండ్ మల్టీ ఫంక్షనల్ ఇంటిగ్రేటెడ్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. ఇవి తెలిసిన విషయమే. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ అంటే పవర్ఫుల్ కదా! ఇట్ హ్యాస్ సో మెనీ ఫంక్షన్స్ కంపేర్ టు ఆర్‌డిడిస్. వీటి మీద చాలా ఏపీఐస్ అండ్ ఇంటర్ఫేసెస్ రాసి కొన్ని ఫంక్షన్స్ అనేవి ఎక్కువ డెవలప్ చేసినారు వీళ్ళు. అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ కలెక్షన్ ఆఫ్ డేటా తెలిసిందే. దీస్ ఆర్ ద డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద నోడ్స్ అండ్ ఆల్సో ఆర్గనైజ్డ్ అండర్ రో అండర్ నేమ్డ్ కాలమ్స్. ఓకే. ఆ కాలమ్స్‌గా డేటా అనేది ఆర్గనైజ్ అయి ఉంటది. అండ్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్. ఇంకా చాలా ఫంక్షన్స్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్ లైక్ ఫిల్టర్, గ్రూప్ బై, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఈజీలీ. ఇవన్నీ మనం ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు డేటా ఫ్రేమ్స్‌లో. బట్ ఏంటంటే డైరెక్ట్‌గా ఆర్‌డిడి రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటది. డేటా ఫ్రేమ్స్ ఏంటంటే మళ్ళీ ఆర్‌డిడిస్‌గా కన్వర్ట్ కావాలి కదా! మన డేటా ఫ్రేమ్స్ రాసినప్పటికీ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ టు ద ఆర్‌డిడి అనమాట. అగైన్ ఆర్‌డిడి కన్వర్ట్ అయితుంది కాబట్టి ఇట్ ఈస్ లిటిల్ బిట్ నాట్ స్లోవర్. మరీ స్లో అని చెప్పను నేను. కొంచెం స్లోవరే ఉంటది ఆర్‌డిడిస్‌తో కంపేర్ చేసుకుంటే. దిస్ ఈజ్ అబౌట్ ద స్పార్క్ ఆర్‌డిడిస్. నేను ఇంకా ఎక్కువ టచ్ చేయట్లేదు ఆర్‌డిడిస్ మీద గూడా. దిస్ ఈజ్ అబౌట్ ద అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్. ఓకే. నేను వీటి మీద క్వెషన్స్ తీసుకుంటాను. నౌ వి హావ్ టైమ్ రైట్. నేను ఈ టైమ్ వేస్ట్ కాకుండా వాట్ ఈస్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ కూడా చెప్తాను. వెయిట్ ఎ సెకండ్. నేను పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. అగైన్ ఐఎమ్ డూయింగ్ ద స్క్రీన్ షేరింగ్. లెట్ మీ నో. ఓకే. ఇప్పుడు వరకు మనమైతే అపాచీ స్పార్క్ అనేది చూసాము. అపాచీ స్పార్క్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్‌గా మనకు ఏవైనా లార్జ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ మిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ఏవైనా ఎక్కువ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ, మానిప్యులేషన్స్ కానీ, క్లీనింగ్ ఆఫ్ డేటా ఏదైనా చేయాలన్నప్పుడు మనకు స్పీడ్‌గా కావాల్సినప్పుడు మన అపాచీ స్పార్క్ యూజ్ చేసి కోడ్ రాసుకుంటా ఉంటామనమాట. దట్ ఈస్ అబౌట్ అపాచీ స్పార్క్. బట్ మనకి ఈటీఎల్, ఈఎల్టీ అనేది ఒక ఈజీ టాపిక్ ఉంది. ఈటీఎల్ అండ్ ఈఎల్టీ. వాట్ ఈస్ ఈటీఎల్? ఓకే. సారీ. Extract, transform, load. యాహ్! ఈటీఎల్ ఈఎల్ ఓకే. ఈటీఎల్ వర్సెస్ ఈఎల్టీ అనమాట. ఇప్పుడు మనకి మచ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ లేవు. జస్ట్ వి వాంటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా అండ్ విల్ డూ ఫ్యూ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ లోడ్ డేటా ఇంటూ సమ్ మేబీ ఎనీథింగ్ డేటా వేర్‌హౌస్ కావచ్చు, డేటా లేక్ కావచ్చు. అలాంటప్పుడు ఇవి టూల్స్ ఉంటాయన్నమాట. ఈటీఎల్ టూల్స్. చాలా టూల్సే ఉంటాయి మార్కెట్‌లో. లైక్ అజూర్ డేటా ఫ్యాక్టరీ. అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండ్ ఇట్ హాస్ సో మెనీ ఫీచర్స్ అనమాట. అండ్ ఇన్ఫర్మాటికా క్లౌడ్ కానీ, ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్, అబ్ ఇనిషియో, మెటాలియన్, ఫైట్రైన్ అండ్ ఈటీఎల్ వర్క్స్ ఇలా చాలానే ఉంటాయన్నమాట. ఈ టూల్స్ అనేవి సీ డేటా, హెవో డేటా ఇలా చాలా ఈటీఎల్ టూల్స్ ఉంటాయన్నమాట. కొన్ని ప్రైజ్‌ని బేస్ చేసుకొని మన యూసేజ్ ఏంటి, మన ప్రైస్ ఏంటి. అన్ని ఈటీఎల్ టూల్స్ చేసేది ఒక్కటే. జస్ట్ సోర్స్ కనెక్షన్ ఇస్తాము అండ్ ఇట్ విల్ డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డెస్టినేషన్ కనెక్షన్ ఇస్తాము. ఇట్ విల్ లోడ్ డేటా ఇంటూ ద డెస్టినేషన్. ఆర్ సీడీసీ అంటామన్నమాట. చేంజ్ డేటా క్యాప్చర్. సీడీసీ పెడితే ఏమైతదంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటది. సోర్స్‌లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అని. చేంజ్ జరిగినప్పుడు పిక్ చేసుకుంటుంది అండ్ దెన్ లోడ్ డేటా ఇంటూ ద డెస్టినేషన్. ఈ థింగ్స్ మటుకు ఈటీఎల్ టూల్స్ బేసిక్ ఫీచర్స్ అనేవి ఇవ్వడం జరుగుతది. ఇన్సర్ట్స్ జరిగినప్పుడు ఇన్సర్ట్స్, అప్డేట్స్ జరిగినప్పుడు అప్డేట్స్, డిలీట్ జరిగినప్పుడు డిలీట్స్ ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటదన్నమాట ఈటీఎల్ టూల్. అండ్ ఆల్సో వీ కెన్ డూ బై యూజింగ్ ద
బ్యాచ్ ప్రాసెసింగ్కి యూజ్ చేస్తారు ఈటీఎల్ టూల్స్. అండ్ స్ట్రీమింగ్ అనేది రియల్ టైమ్ మోస్ట్లీ యూజ్ చేయం మనం, ఇక్కడ ఈటీఎల్ టూల్స్ చేసుకో మనం రియల్ టైమ్ స్ట్రీమింగ్ చేయము. బట్ సిడిసి అయితే చేయగలుగుతాం. సిడిసి అంటే చేంజ్ డేటా క్యాప్చర్, రియల్ టైం కాదు అది. ఓకే, వెన్ ఎవర్ ద చేంజ్ హ్యాపెన్స్ డేటా మై సీక్వెల్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ ఈ సిడిసి అనేది మనము ఎనేబుల్ చేస్తే, సో చేంజ్ జరిగినప్పుడు ఓకే ఇట్ విల్ ట్రిగ్గర్ ద పైప్ లైన్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద థింగ్స్ అండ్ లోడ్ డేటా ఇంటూ ద డెస్టినేషన్. ఇది రియల్ టైమ్ స్ట్రీమింగ్ కాదు, సిడిసి రియల్ టైం కాదనుకో, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద వే కాఫ్కా కానీ అదర్ టూల్స్ అనమాట. సో ఇవన్నీ ఈటీఎల్ టూల్స్ చేయగలుగుతాయి. వాట్ ఈస్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ? ఈటీఎల్ అంటే ఏం లేదు, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ లోడ్. ఓకే, ఈఎల్టీ అంటే ఎక్స్ట్రాక్ట్, లోడ్ అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. సో ఈ రెండింటికి నేను ఒక యూస్ కేస్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక స్టోర్స్ ఉన్నాయి, ఒక అమెజాన్ ఉంది. అమెజాన్ 20 ఇయర్స్ ముందు నుంచే ఉంది కదా కంపెనీ, 15 ఇయర్స్ ముందు నుంచే ఉంది అనుకుంటా, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఓకే, సమ్ పాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఆ కంపెనీ రన్ అవుతుంది. 15 ఇయర్స్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇంత డేటా లేదు, బిగ్ డేటా లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఆల్సో దే హ్యావ్ స్టార్టెడ్ విత్ స్మాల్ డేటా బేసెస్. ఓకే, ఒక చిన్న డేటాబేస్, ఓల్డ్ డేటాబేసెస్ ఉంటాయి, AS400 కానీ DB2 అనేసి కానీ. సో వాళ్ళు మేబీ అవి యూస్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు 15 ఇయర్స్ అయిపోయింది కదా, 20 ఇయర్స్ దాకా వస్తుంది అమెజాన్ వచ్చి. సో ఇప్పుడు ఏంటి, గ్రో ఎక్కువ, బిగ్ డేటా అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ వాళ్ళు, అమెజాన్ అంటే తెలిసిందే కదా, మీ సెకండ్స్కి చాలా అమౌంట్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో అలా జనరేట్ చేసినప్పుడు, సో అది స్టోర్ చేసుకునే డేటాబేస్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కదా. సో వాళ్ళైతే చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో దే వాంటెడ్ టు షిఫ్ట్, ఒక పర్పస్కి యూజ్ చేస్తున్నారు ఒక ఆన్ ప్రిమిసెస్ డేటాని. సరేనా, ఇప్పుడు ఏదో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ డేటాని మనము వాళ్ళు క్లౌడ్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. దిస్ ఇస్ అబౌట్ ద యూస్ కేస్ అనమాట. దే వాంటెడ్ టు షిఫ్ట్ దర్ ఆన్ ప్రిమిసెస్ డేటా ఇంటూ ద క్లౌడ్ బై యూజింగ్ సమ్ ఈటీఎల్ టూల్, ఏదైనా కావచ్చు ఆ ఈటీఎల్ టూల్. ఓకే, జస్ట్ దే వాంటెడ్ టు ద డేటా మైగ్రేషన్ చేసి ఎస్క్యూఎల్ డేటా బ్యారస్లో డేటా లోడ్ చేయాలనుకుంటున్నారు. రా డేటాని అనుకోండి మీరు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఈ ప్రాసెస్లో డేటాని తీసుకొని వచ్చేసి దే విల్ డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ లోడ్ ఇన్ టు ద డేటా వేర్ హౌస్. ఇలా కూడా ఇంకో సినారియో కూడా ఉండొచ్చు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓకే మనము ఇలా చేసినప్పుడు మనకు ఆన్ ప్రిమిసెస్ డేటాను మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు. ఓకే, అమెజాన్ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే, మేము ఈ ఆన్ ప్రిమిసెస్ తీసేయాలనుకుంటున్నాం మెల్లమెల్లగా, ఈ సర్వర్స్ అని మేము మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం, వీఆర్ ఫీలింగ్ లైక్ ఇట్ ఈస్ ఎ హెడ్ ఏక్ ఫర్ అస్. ఓకే, సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ డేటానంతా ఓకే దే వాంటెడ్ టు స్టోర్ ఇన్ సమ్ ప్లేస్, జస్ట్ రా డేటా లాగా, నాకు ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేయకూడదు. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి చీపర్. మనం ఎక్కడైతే ఆ రా డేటాని స్టోర్ చేసుకుంటే అది కొంచెం చీప్ అయి ఉండాలి అంటారు. అట్ దట్ టైమ్ విల్ గో విత్ ద డేటా లేక్. సో డేటా లేక్లోనికి సేమ్ ఆ డేటాని తీసుకెళ్ళి రా డేటాగా స్టోర్ చేసేసి మనం ఫ్యూచర్లో ఏ పర్పస్ కావాలంటే ఆ పర్పస్ యూస్ చేసుకుంటాం. అలా స్టోర్ చేసినప్పుడు మెల్లగా ఈ డేటా అనేది తీసేస్తారు. అది వన్ యూస్ కేస్. లేకపోతే ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్లో డేటా ఉంది ఒక కంపెనీకి, సో ఆన్ ప్రిమిసెస్ ఎస్క్యూఎల్ సర్వర్లో ఉంది. దే వాంటెడ్ టు షిఫ్ట్ దేర్ ఆన్ ప్రిమిసెస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటూ ద అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. అజూర్ ఎస్క్యూఎల్లో డేటాబేస్ ఉంది, క్లౌడ్లో ఉందన్నమాట. ఆన్ ప్రిమిసెస్లో డేటాను తీసేసి క్లౌడ్లో పెట్టాలి అనుకుంటున్నారు. సో అట్ దట్ టైమ్ దే విల్ గో విత్ ద ఈఎల్టీ అనమాట. సారీ, గివ్ మీ ఎ మినిట్. ఓకే, వాళ్ళు ఎస్క్యూఎల్ సర్వర్లో ఆన్ ప్రిమిసెస్లోని ఎస్క్యూఎల్ సర్వర్ డేటాని తీసుకెళ్ళి ఓకే అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్లో డేటాను పెట్టాలి అనుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎ జస్ట్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అనమాట. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా అండ్ లోడ్ డేటా ఇంటూ సమ్దేర్. సో ఇది కూడా వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి ఎక్స్ట్రాక్ట్ లోడ్ ఈఎల్టీ లాగే వచ్చేస్తుంది. వన్స్ ఎస్క్యూఎల్ సర్వర్లో డేటా ఉన్నాక మొత్తం ఎప్పుడైతే ఈ సర్వర్స్ అని తీసేస్తే వాళ్ళ ఆన్ ప్రిమిసెస్లో డేటా లేదు, ఇప్పుడు మొత్తం డేటా అంతా మూవ్ చేసినప్పుడు దే వాంటెడ్ టు స్టార్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ వర్క్. అప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ స్టార్ట్ చేసి దెన్ దే వాంటెడ్ టు జనరేట్ సమ్ బ్యూటిఫుల్ ఇన్సైట్స్ బై లోడింగ్ డేటా ఫ్రమ్ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ టు ద అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్కి లోడ్ చేసుకునేసి డైమెన్షనల్ మోడలింగ్ చేసేసుకొని దట్ ఈస్ ద ఈఎల్టీ అనమాట. అలా కూడా ఈఎల్టీ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్స్ట్రాక్ట్ ద డేటా అండ్ లోడ్ ద డేటా ఇంటూ డేటా లేక్ అండ్ దెన్ డూ సమ్ ఆఫ్టర్ డూయింగ్ డేటా బ్రిక్స్ కావచ్చు. డేటా బ్రిక్స్ ఏంటి, స్పార్క్ మీద బిల్డ్ అయింది కదా, పైస్పార్క్ యూస్ చేసైనా చేసుకోవచ్చు, లేకపోతే ఏడిఎఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ అయినా యూస్ చేసైనా ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకునేసి దెన్ విల్ లోడ్ డేటా ఇంటూ ద ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్. అండ్ దట్ డేటా వేర్ హౌస్ డేటాని మనము పవర్ బిఐ కానీ ట్యాబ్లూ కానీ కనెక్ట్ చేసేసి డాష్ బోర్డ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఈఎల్టీ. ఈటీఎల్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఆ ఏడిఎఫ్ టూల్లోనే ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాము
అండ్ దెన్ లోడ్ డేటా ఇంటూ ద డెస్టినేషన్. అది ఈటీఎల్ అనమాట. ఈ ఈఎల్టీకి డ్రాబ్యాక్స్ ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒకే సోర్స్ అంటే ఫైన్, మనకి బిజినెస్ కేసులో ఎప్పటికీ ఒకే సోర్స్ రాదు. మైసీక్వెల్ నుంచి కొంచెం డేటా, ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కొంచెం డేటా, ఫైల్స్ నుంచి కొంచెం డేటా, ఒరాకిల్ నుంచి కొంచెం డేటా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎవ్రీ టైం మనం ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఈచ్ సోర్స్కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఇది అవాయిడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈఎల్టీకి వెళ్తామో అన్ని చోట్ల మల్టిపుల్ సోర్సెస్ డేటా నుంచి తీసుకొని వచ్చేసి డేటా లేక్లో పెట్టేసాము. ఇప్పుడు మన సోర్స్ ఏమైతే ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఒకటే ఉంటుంది సోర్స్, డేటా లేకే కదా. సో డేటా లేక్కి కనెక్ట్ చేసుకునేసి మనం వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా. చూడండి, సపోజ్ ఇది ఒక సోర్స్, ఇది వన్ మోర్ సోర్స్, సోర్స్ 1, సోర్స్ 2 అండ్ సోర్స్ 3. సో ఈ సోర్స్ 3 మనం ఏం పెట్టట్లేదు, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం వీఆర్ నాట్ లోడింగ్ ఎనీవేర్. ఓకే, జస్ట్ మనము ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. ఒక ఏడిఎఫ్ టూల్ అనేది యూస్ చేస్తున్నాం ఇక్కడ. వీఆర్ యూజింగ్ ఏడిఎఫ్ హియర్. కార్తిక మీ స్క్రీన్ కనపడట్లేదు. ఏంటి పెయింటా? అవును, కనిపిస్తుంది. ఓకేనండి, కనిపిస్తుందంట. ఓకే, నేను ఏడిఎఫ్ యూస్ చేసుకునేసి ఏడిఎఫ్ యూస్ చేసేసి ఓకే డేటా అనేది మల్టిపుల్ సోర్స్ కనెక్ట్ అయ్యింది. ఏడిఎఫ్లో చాలా కనెక్టర్స్ ఉంటాయని చూసాం కదా, మనం 90+ కనెక్టర్స్ ఉంటాయి. మోడర్న్ డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు నేను వాట్ ఈస్ ఏడిఎఫ్ అని చెప్పాను. ఏడిఎఫ్ ఈజ్ ఏ డేటా ఇంటిగ్రేషన్ టూల్ ఆర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ ఆర్ ఈటీఎల్ టూల్ అనమాట, ఈఎల్టీ టూల్ యాజ్ వెల్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఇప్పుడు మల్టిపుల్ సోర్సెస్ నుంచి సోర్స్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ విల్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసాము. మల్టిపుల్ సోర్స్ దగ్గర డేటా తీసుకునేసి ఓకే విల్ డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్డ్ డేటాని మనము లోడ్ చేస్తున్నాం అనమాట. ఎనీవేర్, మేబీ డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్లో డేటాని లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిసారి ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా కానీ వీటికి కనెక్ట్ అయ్యి ఉంటాం కదా, ఇక్కడ నుంచి డేటాని తెచ్చుకుంటూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనం మేబీ వేర్ హౌస్ అని రాస్తున్నాను నేను. డేటా వేర్ హౌస్. సో ఇప్పుడు ఈఎల్టీ చూద్దాం మనం. ఇప్పుడు ఈఎల్టీ చూద్దాము. ఈఎల్టీ ఎలా ఉంటుందంటే ఓకే, వన్ సోర్స్, సోర్స్ 2, సోర్స్ 3 అండ్ ఓకే సోర్స్ 4, ఇలా మల్టిపుల్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. దెన్ నేను ఫస్ట్ బై యూజింగ్ ఏడిఎఫ్ టూల్ యూస్ చేసి జస్ట్ డేటా అనేది లోడ్ చేయడం అయితే జరిగింది. ఏడిఎఫ్ అయితే యూస్ చేశాను నేను. ఏడిఎఫ్ యూస్ చేసి ఐ హ్యావ్ జస్ట్ లోడెడ్ అనమాట, ఎక్స్ట్రాక్ట్ చేసేసి లోడ్ చేశాను. ఎక్కడికి? డేటా లేక్కి. ఓకే, డేటా లేక్లో నవ్ వీ హ్యావ్ డేటా. నవ్ ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ డూయింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ బై యూజింగ్ ఏంటి, బై యూజింగ్ ఏడిఎఫ్. కానీ ఏడిఎఫ్ అయినా కావచ్చు, ఆ డేటా బ్రిక్స్ అయినా కావచ్చు. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటేషన్ కావాలంటే మనము డేటా బ్రిక్స్కి అయినా వాడుకోవచ్చు అనమాట. ఏడిఎఫ్లో కూడా మన డేటా ఫ్లోస్ అని ఉంటాయి, అవి కూడా అపాచీ స్పార్క్ యూస్ చేసుకుంటాయి. ఏడిఎఫ్ ఆర్ ఏబి, అజూర్ డేటా బ్రిక్స్ యూస్ చేసుకుంటుంది. సో వీల్ డూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ఇక్కడ మనము we did some transformations. Then ఇప్పుడు మనము డేటా అనేది డేటా వేర్ హౌస్లోకి లోడ్ చేస్తున్నాం. డేటా వేర్ హౌస్ ఇలా జరుగుతుంది ఈఎల్టీ అంటే. ఓకే, ఇక్కడ మనకి రా డేటా అనేది ఉంటుంది అనమాట. నాట్ నో, ఇప్పుడంటే ఫైన్, ఇది చేస్తున్నాం మనం.
ఫ్యూచర్‌లో మనకు ఇంకో వర్క్ వచ్చింది. ఈ రా డేటాని రీడ్ చేయాలి. రీడ్ చేస్తున్నాము. రీడ్ చేసి సమ్ మిషన్ లెర్నింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాం డేటాబ్రిక్స్‌తో. ఓకే. ఎంఎల్ జాబ్స్ కూడా చేసుకుంటాం మనం. సో, ఇలా యూజ్ కేసెస్ ఉంటాయి కదా! రా డేటా మన దగ్గర ఉంటే. లేకపోతే ఎంఎల్ పైప్‌లైన్స్‌ని బిల్డ్ చేస్తున్నాం ఈ రా డేటా మీద. సో, మన ఫ్యూచర్‌లో ఏం కావాలంటే ఈ డేటా అనేది ఇక్కడే ఉంటది. అది ఇక్కడ అనుకోండి ఎవ్రీ టైమ్ మనం సోర్సెస్ కనెక్ట్ చేసుకోవాలి కదా! అంటే మన ఆన్ ప్రిమిసెస్‌లో డేటాను ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంటది. మనం అవి మేనేజ్ చేసుకోవాలి సేమ్ కంపెనీస్. సో, ఈ హెడ్‌ఏక్ అంతా తీసేస్తదనమాట ఈఎల్‌టీ. సో, నౌ ఇట్ ఈస్ మోస్ట్‌లీ చాలా కంపెనీస్ అన్నీ ఈఎల్‌టీనే వాడుతున్నాయి. దిస్ ఇస్ హౌ ఈఎల్‌టీ వర్క్స్ అండ్ ఈటీఎల్ వర్క్స్ అనమాట. మనం మన ప్రాజెక్ట్ మీరు ఏ ప్రాజెక్ట్ పెట్టినా గానీ ఈఎల్‌టీ పెట్టండి మీ రెజ్యూమేలో. సో, దట్ ఈస్ ద గుడ్ వే ఆఫ్ డూయింగ్. సో, నేనేం చెప్తానంటే మీ ప్రాజెక్ట్ కొంతమంది ఇప్పుడు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితూ ఉన్నారు. సో, వాళ్ళ కోసం నేను ఇంకో గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. నాకు మెసేజ్ చేయండి ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతున్నారో. సో, మనం ఆల్రెడీ డిమెన్షనల్ మోడలింగ్ చూసాం. డిమెన్షనల్ మోడలింగ్‌లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే సపోజ్ మీరు ఇన్సూరెన్స్ డొమైనా, హెల్త్ కేర్ డొమైనా, ట్రాన్స్‌పోర్టేషన్ డొమైనా, ఈ కామర్స్ డొమైనా మీరు అది తీసుకోండి. ఫస్ట్ ఆ డేటా ఎలా ఉంటదో అండర్‌స్టాండ్ చేసుకోండి. అండర్‌స్టాండ్ చేసి హౌ వుడ్ ద డిమెన్షనల్ మోడలింగ్ విల్ బి. సో, మీరు ఆ డిమెన్షనల్ మోడలింగ్ అంతా చూడండి. నేను రీటైల్ కేస్‌లో ఎంత క్లియర్‌గా చెప్పినా అంత క్లియర్‌గా మీకు ఆ డిమెన్షనల్ మోడలింగ్ ఆ పర్టిక్యులర్ కేస్ స్టడీకి మీకు అండర్‌స్టాండ్ అయ్యి ఉండాలనమాట. అప్పుడు డేటా వేర్ హౌస్‌లో మీ డిమెన్షనల్ మోడలింగ్ రెడీగా ఉంటది. సో, ఓఎల్టీపీ ఎలా ఉంటదో కూడా మీకు ఐడియా వచ్చుంటది. లేకపోతే గూగుల్‌లోనే సెర్చ్ చేయండి. అదర్‌వైజ్ ఐ కెన్ హెల్ప్ యూ యాస్ వెల్. సో, వన్స్ ఓఎల్టీపీలో డేటా ఉంది. దెన్ బై యూజింగ్ ఏడీఎఫ్ యూజ్ చేసి ఇప్పుడు నేను రీటైల్ ఇండస్ట్రీ ఈ కామర్స్ చెప్తాను. ఈ కామర్స్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చెప్తున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటి? స్పాన్సర్స్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళకి కమిషన్స్ వస్తుంటే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో, ఇది ఓఎల్టీపీ డేటా. ఈ ఓఎల్టీపీ డేటా నుంచి మనం బై యూజింగ్ ఏడీఎఫ్ చూజ్ చేసి మనం సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ గానీ వితౌట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ మనం ఈఎల్టీ చేస్తే డైరెక్ట్ డేటాని తీసుకొచ్చి డేటా లేక్‌లో స్టోర్ చేస్తాము. రా డేటాగా డేటా లేక్ స్టోర్ చేసిన తర్వాత దెన్ బై యూజింగ్ డేటా బ్రిక్స్ కావచ్చు, ఏడీఎఫ్ కావచ్చు విల్ డూ సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏం చేస్తామో మనం చెప్పాలన్నమాట. ఎవరికి? ఇంటర్వ్యూలో. ఇలా ఏడీఎఫ్ యూజ్ చేసాము. విల్ డూ సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ లోడెడ్ డేటా ఇంటూ డేటా వేర్‌హౌస్ అంటే ఓకే. అది బై ఓవర్‌వ్యూ అంతే. ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసాము, ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ ఏడీఎఫ్‌ని నేను చెప్తాను. ఓకే. ఆ ఏడీఎఫ్‌లో మనం యూజ్ చేసే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ మీరు మీ రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో మీరు పెట్టేసుకోవచ్చనమాట. దిస్ ఈస్ హౌ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్ వర్క్. సో, అందరికీ ఒకే ప్రాజెక్ట్ వర్క్ అవ్వదు. మీ డొమైన్‌ని బట్టి మీ డొమైన్ తీసుకొని ఆ డొమైన్‌తో మీరు రియల్ టైమ్ యూజ్ కేస్ బిల్డ్ చేసేసుకొని అండ్ ఎస్సీడీ టైప్ 1 కానీ టైప్ 2 ఆల్రెడీ ఎస్సీడీ టైప్స్ ఆల్సో వీ హావ్ లుక్డ్ ఇంటూ రైట్. ఆ ఎస్సీడీ టైప్స్ మనం పైప్‌లైన్ యూజ్ చేసి బిల్డ్ చేద్దాము. ఏడీఎఫ్ యూజ్ చేసి బిల్డ్ చేద్దాం ఎస్సీడీ టైప్స్ బిల్డ్ చేసిన తర్వాత సో, మన రియల్ టైమ్ యూజ్ కేస్ ఆ డేటా ఇలా వచ్చింది. మేము ఎస్సీడీ టైప్స్ బిల్డ్ చేసేసి వి ఆర్ లోడెడ్ డేటా ఇంటూ ద డేటా వేర్ హౌస్ అనేసి మెన్షన్ చేయాలన్నమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ. ఓకే. డేటా లేక్, డేటా వేర్ హౌస్, డేటా బ్రిక్స్, డేటా లేక్, సోర్సెస్ ఎలా వస్తున్నాయో మీకు అర్థమైపోయింది ఇప్పటికే. ఓకే. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. నేను సమ్మరీ చెప్తాను. మనం ఈరోజు ఏం చూసామంటే అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్ చూసాము. దేర్ వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ ద నోడ్స్ అనమాట. ఈ మాస్టర్ నోడ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటర్ నోడ్ అంటే ఏంటి, లైక్ క్లస్టర్ మేనేజర్ ఈస్ గోయింగ్ టు పర్ఫామ్ అనేసి. అండ్ దెన్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్, యాక్షన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవని చెప్పాము. అండ్ వాట్ ఈస్ డిఏజీ, డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్స్. ఇప్పుడు మీరు డిఏజీ అసైక్లిక్ అంటే తెలుసు కదా. చూడండి మనకి ఎప్పుడైనా కానీ స్ట్రైట్గానే వెళ్తుంది. అది ఎప్పుడే కానీ అసైక్లిక్ ఫామ్లోకి ఎప్పుడు రాదనమాట. సో, ఏదైనా స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్తుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ అ డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్స్. ఆ గ్రాఫ్స్ అనేవి అసైక్లిక్ ఫామ్లోనే ఉంటుంది. దెన్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ఒక యూజ్ కేస్ తీసేసుకొనేసి మనం యూజ్ కేస్ మీద అనాలిసిస్ చేసాము. దట్ ఈస్ ద అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్. నౌ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సమ్ టైమ్. దట్స్ వై వీ హ్యావ్ లుక్డ్ ఇన్ టు ద ఈటీఎల్ వర్సెస్ ఈఎల్టీ. అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఎలా ఉంటుంది, ఏ చూస్ చేస్తే బెస్ట్ ఏ ప్రాసెస్కి అనేసి నేను చెప్పాను అనమాట. ఓకే. దిస్ ఇస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో.